దుర్గం నాదొక స్వర్గం అనర్గళం అనితర సాధ్యం ఆయన మార్గం. ఇది మహాకవి శ్రీశ్రీ గారి కవిత. అయితే ఆయన రాసింది ప్రధాని మోదీ కోసమేనా అన్నట్లు అనిపిస్తుంది. అవును, నిజంగానే శ్రీశ్రీ కవిత మాదిరిగా నరేంద్రుడు చేసిన పనులు, చేస్తున్న పనులు, తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజల మద్దతు, ఆయన అందుకుంటున్న అవార్డులు నిజంగానే అనితర సాధ్యమనేది నడుస్తున్న చరిత్రను చూస్తుంటే అర్థమవుతుంది. దేశంలో నేతలు వస్తుంటారు, పోతుంటారు. అందులో కొందరి నిర్ణయాలతో కొంతకాలం గుర్తుంచుకుంటారు. కానీ ఎవరో కొందరు మాత్రమే ఎవరూ అందుకోలేనంత ఎత్తుకెదిగి సరికొత్త చరిత్రను సృష్టిస్తుంటారు. అలా దేశ రాజకీయ యవనిక పైకి దూసుకొచ్చి ఇప్పటి నరేంద్రుడి గురించి దశాబ్దాలుగా కాదు, చరిత్ర ఉన్నన్నాళ్లు చెప్పుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి ప్రధాని మోదీ సాధిస్తున్న విజయాలు, తీసుకుంటున్న నిర్ణయాలు అంత ఆషామాషివి కాదు. నోట్ల రద్దు, జీఎస్టీ, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370, సిఏఏ, అయోధ్య రామ మందిరం, ఇలా ఎవరూ సాహసించిన నిర్ణయాలతో జనాన్ని మెప్పించి, ఒప్పించి ప్రపంచంలోనే ఓ గొప్ప నేతగా ఎదిగారు. సరైన ప్రణాళికలకు తోడు కష్టపడే తత్వం ఉంటే విజయం అనేది ఎప్పుడూ నీకు దాసోహమే. ప్రధాని మోదీ కూడా దీన్నే నమ్ముకొని ముందుకు సాగుతూ అసాధ్యాలను సుసాధ్యాలను చేస్తూ విజయాలను తన వెనుకేసుకుంటున్నారు. రాజకీయంగా అత్యంత శక్తివంతమైన నాయకుడు ప్రధాని మోదీ. రోజుకు 18 గంటలు కష్టపడే వ్యక్తి మోదీ. 7 పదులకు పైబడిన మోదీ ప్రధానిగా ఒక్కరోజు కూడా విరామం తీసుకోలేదంటే దేశం కోసం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనడానికి నిదర్శనం. మోదీ వర్కింగ్ స్టైల్ ఎవరు ఊహించని విధంగా ఉంటుంది. క్షణం తీరిక లేకుండా గడుపుతూ తాను కష్టపడడమే కాదు, తన టీమును కూడా పరుగులు పెట్టిస్తారు. ఒక్కసారి లక్ష్యం టార్గెట్ చేశారంటే అది విజయం, దాసోహం కావాల్సిందే. అదే ఇప్పుడు ప్రపంచంలో గొప్ప నేతగా ఎదిగేందుకు కారణమై అంతర్జాతీయ అవార్డులు తనను వరదలా వరిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో అజాత శత్రువుగా ఎదిగిన మన నరేంద్రుడిని అంతర్జాతీయ సమాజం అనేక సార్లు గౌరవించుకుంది. తాజాగా అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది నైల్తో సత్కరించింది ఈజిప్టు దేశం. అంతర్జాతీయ అవార్డులు ప్రధాని మోదీకి కొత్తమీ కాదు, 10ల సంఖ్యలో వచ్చాయి. గతంలో కూడా మోదీని అనేక అవార్డులు వరించాయి. అమెరికా లెజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు, ఫ్రాన్స్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్, గ్రీస్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ అవార్డు, సౌదీ అరేబియా హట్టన్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అల్సిస్ అల్ సౌద్, యుఏఈ ఆర్డర్ ఆఫ్ జాయెట్, రష్యా ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ లాంటి సత్కారాలు. ఇవే కాదు, ప్రధాని మోదీకి సౌత్ కొరియా సియోల్ పీస్ ప్రైజ్, యుఎన్ఓ ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు, ఇండియన్ ఆఫ్ ది ఇయర్, ఏషియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు, ఇలా ఎన్నో అవార్డులు మోదీ అందుకున్నారు. గత 10 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీని వరించిన అంతర్జాతీయ అవార్డులు చాలానే ఉన్నాయి. 2016లో ఆఫ్ఘనిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారం స్టేట్ ఆఫ్ ది ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత సౌదీ అరేబియా ముస్లిమేతర ప్రముఖులకు అందజేసే పురస్కారం ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ను అందుకున్నారు. 2018లో విదేశీ ప్రముఖులకు పాలస్తీనా ఇచ్చే అత్యున్నత పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా అవార్డు. 2019లో గల్ఫ్ దేశం అందించిన కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రెనేసాన్స్, మాల్దీవుల ప్రభుత్వం అందజేసిన ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్ అవార్డు. ఇది మాల్దీవులకు చెందిన అత్యున్నత పురస్కారం. అదే ఏడాదిలో రష్యా అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ప్రధాని మోదీని వరించింది. ప్రధాని మోదీ అందించిన సేవలు, సాధించిన విజయాలను గుర్తించిన అమెరికా
2020లో ఆ దేశ సాయుధ బలగాలకు చెందిన అవార్డు లీజియన్ ఆఫ్ మెరిట్ను ప్రకటించింది. ఒకప్పుడు వీసాను నిరాకరించిన దేశం ఆయన ప్రధాని అయ్యాక గ్లోబల్ లీడర్గా గుర్తించి అత్యున్నత పురస్కారం అందించిందంటే అది సామాన్యమైన విషయం కాదు. యావత్తు ప్రపంచానికి అప్పుడే అర్థమైంది మోదీ అంటే ఏంటో, ఆయన పవర్ ఏంటో అనేది. 2021లో ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాల్పో అనే అత్యున్నత పౌర పురస్కారం అందించింది భూటాన్. ఈ అవార్డు కరోనా సమయంలో మోదీ అందించిన సహకారానికి గుర్తుగా ఈ పురస్కారాన్ని అందించినట్లు భూటాన్ ప్రకటించింది. ఆ తర్వాత పపువా న్యూ గిని పర్యటనకు వెళ్లిన మోదీని ఆ దేశ అధ్యక్షుడు సురింగెల్ ఎస్ విప్స్ జూనియర్ ఎబాకల్ అవార్డుతో సత్కరించారు. ఇది దేశంలో ఎంతో సాంస్కృతిక ప్రాముఖ్యం కలిగిన అవార్డు. అంతర్జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ నాయకత్వానికి గుర్తింపుగా ఫిజీ దేశం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని అందించింది. 2023లో పపువా న్యూ గినియా పర్యటన సందర్భంగా పసిఫిక్ ఐలాండ్ దేశాల ఐక్యతతో పాటు గ్లోబల్ సౌత్ ప్రయోజనాల కోసం చేసిన కృషికి గాను నరేంద్రుడికి కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహు అనే అత్యున్నత పురస్కారాన్ని ఆ దేశం అందించింది. ఇప్పుడు తాజాగా ఆర్డర్ ఆఫ్ ది నైల్ ఈజిప్టు అత్యున్నత పురస్కారం అందుకున్నారు. మానవాళికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా మోదీకి ఈ అవార్డును అందజేసింది ఈజిప్టు. ప్రపంచ దేశాలే కాదు, అంతర్జాతీయ సంస్థలు కూడా మోదీని అవార్డులతో సత్కరించాయి. 2018లో ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు పర్యావరణానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి అందించే అత్యున్నత పురస్కారం ఇది. ప్రపంచ శాంతితో పాటు మానవాళి సామరస్యతకు కృషి చేసిన గొప్ప వ్యక్తిగా గుర్తించిన సియోల్ పీస్ ప్రైజ్ కల్చరల్ ఫౌండేషన్ సియోల్ పీస్ ప్రైజ్ ను అందజేసింది. అంతర్జాతీయ ఇంధన పర్యావరణ రంగంలో గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డును అందించింది కేంబ్రిడ్జి ఎనర్జీ రీసెర్చ్ అసోసియేషన్. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డును అందజేసింది బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్. విశిష్ట లక్షణాలతో దేశాన్ని నడిపిస్తున్నందుకు 2019లో మోదీకి తొలి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు లభించింది. దేశానికి నిస్వార్థంగా సేవలు అందించినందుకు లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ స్మారకార్థం ఏర్పాటు చేసిన తొలి స్మారక అవార్డు మోదీని వరించింది. ఇలా ఎన్నో అవార్డులు, పురస్కారాలతో నరేంద్రుడిని గౌరవించుకుంటుంది అంతర్జాతీయ సమాజం. అవార్డులు, రివార్డులోనే కాదు, సాధారణ జీవితం గడపడంలోనూ నరేంద్ర మోదీ ఆదర్శప్రాయుడు. చాయ్ వాలా, క్యాంటీన్ వాలా అన్న పేర్ల నుంచి మొదలు పెడితే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నిర్మాణంలో ముందుండి నడిపిస్తున్న అసామాన్యుడు నరేంద్రుడు. ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినా స్వయం కృషితో అంచెంచెలుగా ఎదిగిన మోదీ కేవలం గుజరాత్కే పరిమితం కాకుండా నవభారత నిర్మాణంలో తన వంతు బాధ్యత నిర్వర్తిస్తూ విజన్ 2047 దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. మొన్నటి వరకు మోదీ అంటే చుట్టుపక్కల దేశాలకు మాత్రమే హడల్. కానీ ఇప్పుడు అగ్రరాజ్యాలు సైతం ఎలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకోవాలన్నా ఓసారి మోదీ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. అంతగా భారత్ ప్రభావాన్ని అగ్రరాజ్యాలపై పడేలా చేశారు. ప్రపంచ శాంతిలోనైనా, సైబర్ వార్లో అయినా అన్నింటా మోదీకి ధీటుగా బదిలిచ్చే నాయకుడు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉక్రెయిన్ నుంచి రష్యా వరకు, నెదర్లాండ్స్ నుంచి అమెరికా వరకు ప్రతి దేశంలో భారత్ మార్క్ చూపించారు. అందుకే మోదీని ప్రతి దేశం తమ హక్కున చేర్చుకుంటూ తమ ప్రాంతంలోని అత్యున్నత పురస్కారాలతో గౌరవిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.